హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. రైట్, నిన్న గ్రూప్ సి గురించి మాట్లాడుకుందాం, వాళ్ళ గ్రూప్ బి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడదాం. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతున్నారు. అండ్ లాస్ట్ వరల్డ్ కప్లో ఏదైతే వాళ్ళు 2015, 2016 నుంచి ఫాలో అవుతూ వచ్చారో ఆ బ్యాటింగ్ అప్రోచ్ని ఫాలో అయ్యారు. అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు, గెలిచారు. ఈసారి కూడా బ్యాటింగ్లో అలాంటి ఒక కైండ్ ఆఫ్ టాక్టిక్ని ఫాలో అవుదాం అనుకుంటూ వచ్చారు. మరి ఎలా ఉండబోతుంది ఆ టీం? సో లెట్స్ గెట్ స్టార్ట్. 2015-16 ఎప్పుడైతే మార్గన్ అండ్ అలాగే ట్రెవర్ బెయిలీస్ టుక్ ఓవర్, అక్కడి నుంచి బ్యాటింగ్లో సిగ్నిఫికెంట్ మార్పులు వచ్చాయి. ఆల్రౌండర్స్ మీద ఫోకస్ పెరిగింది. నెంబర్ 10, నెంబర్ 11 దాకా కూడా అద్భుతమైన బ్యాటర్లు ఉండగలిగే ఒక టీంని సెట్ చేసుకున్నారు. 2019లో బాగా ఆడారు, సరే ఎట్లా గెలిచారు దాన్ని పక్కన పెట్టండి, గెలిచారు. 2022లో మాత్రం కన్విన్సింగ్గానే గెలిచారు. ఇండియా మీద బాగా ఆడి గెలిచారు, పాకిస్తాన్ మీద గెలిచారు. ది హ్యాడ్ గ్రేట్ మ్యాచెస్. మధ్యలో ఒక హికప్ వచ్చింది కాదనట్లేదు, బట్ స్టిల్ అధిగమించారు, వచ్చారు, బాగా ఆడారు. సో బట్లర్ అగైన్ కెప్టెన్గా వస్తున్నాడు. దేర్ వన్ డే వరల్డ్ కప్ డిఫెన్స్ హ్యాస్ బిన్ డిజాస్ట్రస్. సో అదే T20 వరల్డ్ కప్లో అలాంటి ఇబ్బందులు జరగకూడదని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. బ్యాటింగ్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో స్ట్రాంగ్గా ఉంటుంది, అందరూ బాగా కొడతారు, కానీ అలాంటి బ్యాటింగ్నే తయారు చేసుకున్నారు. మీ దగ్గర ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ వీళ్ళిద్దరు ఐపీఎల్ ఏం చేశారో చూసాం. బెన్ డకెట్ ఏం చేయగలడో క్లియర్ కట్ ఐడియా ఉంది. జాస్ బట్లర్ ఏం చేయగలడో బాగా తెలుసు. జానీ బేర్స్టో ఏం చేయగలడో బాగా తెలుసు. సో 5 ఉన్నారు ఇక్కడ ఆ టాప్ 2 స్పాట్స్కి. సో ఇందులోంచి ఇట్ ఈస్ నౌ ఆ డిఫికల్ట్ సెలెక్షన్ చాయిస్. సో బట్లర్ ఏమన్నా కిందకి దిగుతాడా? వేరియల్సే లేదు, విల్ జాక్స్ వెళ్ళాలా, బెన్ డకెట్ వెళ్ళాలా, ఆ తర్వాత ఆర్ రాదర్ ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, విల్ జాక్స్ ఎట్ 3, బట్లర్ ఎట్ 4, ఇలా ఏమన్నా ఆలోచిస్తున్నారా? లేదంటే కనుక బట్లరే ఓపెన్ చేయాలి, ఎందుకంటే బట్లర్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఓపెనింగ్లో. సో బట్లర్ బాగా ఓపెన్ చేసి బట్లర్, డకెట్, ఆ తర్వాత విల్ జాక్స్ అండ్ ఫిల్ సాల్ట్ ఇలా అనుకుంటున్నారా? లేదంటే కాదు, జానీ బెర్స్టన్ మిడిల్ ఆర్డర్ ఇంకొంచెం పవర్ యాడ్ చేస్తాడని చెప్పేసి జానీ బెర్స్టన్ తెచ్చుకుందాం అనుకుంటున్నారా? సో ఇట్ ఈస్ ఆ కష్టం, ఆ టాప్ 4లో తీసుకొని రావడం అనేది కష్టంగా కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ దెన్ వాళ్ళ దగ్గర హ్యారీ బ్రూక్ ఉన్నాడు, లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ ఆడడానికి. హ్యారీ బ్రూక్ సరే ఐపీఎల్లో సరిగా ఆడలేదు, వాళ్ళు రాలేదు అసలు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బామ్మ పోయారని చెప్పేసి అతను మైండ్ సెట్ సరిగా లేదన్నాడు, బ్రేక్ తీసుకున్నాడు. జానీ బెర్స్టో ఒక సెంచరీ మినహాయించి ఇండియాకు వచ్చిన, ఇప్పుడు వచ్చారు మా ఫిబ్రవరిలో వచ్చాడు, ఫిబ్రవరి నుంచి మే దాకా ఒక హారబుల్ టూర్ అతనికి, ఎక్సెప్ట్ దట్ సెంచరీ. సో అక్కడ జానీ బెర్స్టో కూడా ఏంటబ్బా ఇది అని అనుకుంటూ ఉంటాడు. లివింగ్స్టన్ ఇన్ఫ్యాక్ట్ అదే, అతనేమి పూర్తి స్థాయిలో అక్కడ కూడా కింగ్స్ 11 ఆర్ పంజాబ్ కింగ్స్కి సరిగా ఆడలేదు. బట్ లుక్ ఎట్ దట్, టాప్ 4లో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 5గురిని టాప్ 4లో స్లాట్ చేయాలి. ఆ తర్వాత లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, హ్యారీ బ్రూక్ ఉన్నాడు. అండ్ దెన్ వాళ్ళు ఆల్రౌండర్స్ పరంగా మాట్లాడుకుంటే మోయిన్ అలీ ఉన్నాడు, శామ్ కర్న్ ఉన్నాడు. లివింగ్స్టన్ కెన్ ఆల్సో బౌల్, స్పిన్ అవుతుంది అనుకుంటే లివింగ్స్టన్ బౌలింగ్ చేయగలడు. సో మోయిన్ అలీ, శామ్ కర్న్ at 7 and 8. ఆ తర్వాత వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ రీస్టాప్లే ఉన్నాడు, జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, మార్క్ వుడ్ ఉన్నాడు, అట్లే ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళకి ఆదిల్ రషీద్ ఉన్నాడు. ఎంతోమంది ప్లేయర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర ఆడడానికి, కాంట్రిబ్యూట్ చేయడానికి. జోఫ్రా ఆర్చర్స్ ఫిట్నెస్ అనేది ఎలా ఉంటుందనేది చూసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. అదే ఫిట్నెస్తో T20 బౌలింగ్ వేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. మార్క్ వుడ్ని వచ్చేయమన్నారు, ఐపీఎల్ ఆడొద్దు నువ్వు అని చెప్పేసి వెనక్కి పిలిచేశారు. సో మార్క్ వుడ్ పుల్డ్ అవుట్. ఆ ఎక్స్ప్రెస్ పేస్ అనేది చాలా అవసరం కాబట్టి మార్క్ వుడ్ని ఎట్లా ఆడతారు, ఎట్లా యూజ్ చేసుకుంటారని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే మ్యాటర్. స్పిన్నర్లు మంచి సంఖ్యలో ఉన్నారు, ఆల్ వెరైటీ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళకి ఆఫ్ స్పిన్నరు, లెగ్ స్పిన్నరు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు, మల్టిపుల్ స్పిన్నరు, వాళ్ళు కూడా ఉన్నారు. శామ్ కరన్ లాస్ట్ టైం వరల్డ్ కప్లో అతనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. అద్భుతమైన రీతిలో ఇనిషియల్గా బాల్ని స్వింగ్ చేయగలిగాడు. సో అతను కూడా ఇక్కడ మళ్ళీ హిల్ బి రెడీ. అండ్ కింగ్స్ 11 అది పంజాబ్ కింగ్స్లో క్యాప్టెన్గా వచ్చిన తర్వాత కూడా హ్యాస్ హ్యాడ్ ఎ డీసెంట్ సీజన్. సో బ్యాటింగ్తో కూడా బాగానే ఆడాడు కాబట్టి దేర్ టీమ్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. ఆన్ పేపర్ చూస్తే కనుక ఏంద్రా ఈ టీం అనిపిస్తుంది. కానీ మళ్ళీ వన్ డే వరల్డ్ కప్లో ఏమైంది, ఇలాంటి టీంతోనే వచ్చారు, ఇలాంటి పెద్ద పెద్ద హిట్టర్లతోనే వచ్చారు. ఇవే పేర్లు అక్కడ కనిపించాయి, బట్ వాళ్ళు ఏమాత్రం సరైన రీతిలో పర్ఫామ్ చేయలేకపోయారు. దే కెప్ట్ లూజింగ్ గేమ్స్, లెఫ్ట్ రైట్ సెంటర్ ఓడిపోతూ వచ్చారు వాళ్ళు. అండ్ ఏ ఒక్క టీం కూడా టైటిల్ డిఫెన్స్ అనేది ఇంత దారుణంగా చేయాలి. సో ఇండియా 83లో గెలిచింది, 87లో సెమీస్ కెళ్ళారు, 2011లో గెలిచారు, 2015లో సెమీస్ కెళ్ళారు. ఆస్ట్రేలియా 2007, 99, 2003, 2007లో గెలిచారు, 2011 వాళ్ళు క్వార్టర్స్కి వెళ్ళారు. శ్రీలంక 96లో గెలిచింది, 99 ఆల్సో దే డిడ్ వెల్, డీసెంట్లీ వెల్. సో అలాంటిది ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇంగ్లాండ్ ఏం చేశారా బాబు అన్నట్టు తయారైంది. ఇన్ఫ్యాక్ట్ 92లో పాకిస్తాన్ గెలిచారు, 96లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చారు. సో అలాంటిది ఏంటబ్బా ఇట్లా తయారైంది ఇంగ్లాండ్, రౌండ్ రాబిన్ ఫార్మాట్ ఏమన్నా అచ్చిరాలేదా, సరిగ్గా వర్కౌట్ కాలేదా, వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే కనుక దట్ అగ్రెసివ్ బ్యాటింగ్ అప్రోచ్ అనేది ఇండియన్ వికెట్స్ మీద సంహం వాళ్ళకి వర్కౌట్ కాదు. అండ్ ఆ ఇండియన్ వికెట్స్ అనేవి మరీ స్లో వికెట్లు కూడా కాదు, మంచి మంచి వికెట్లు ఉన్నాయి. అండ్ స్పిన్కి అగేన్స్ట్గా దొరికిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్సెప్ట్ దట్ మ్యాచ్ లక్నోతో ఏదైతే ఇండియా ఇంగ్లాండ్ ఆడారో 1 డే మ్యాచ్, ఆ మ్యాచ్ మినహాయించి దే హ్యాడ్ గుడ్ వికెట్స్ ఓన్లీ టు బ్యాట్.
అది వర్కౌట్ కాలేదు వాళ్ళకి. అలాగే ఇక్కడ మళ్ళీ మీరు T20లో కూడా దే ఆర్ ప్లేయింగ్ ఆన్ స్లోవర్ సర్ఫేసెస్. స్లో సర్ఫేస్ మీద ఆడుతున్నప్పుడు షార్ట్ మేకింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, బాల్ ఆగి రావచ్చు. ఎక్సలెంట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ మాత్రమే కాదు, కొన్నిసార్లు స్లోనెస్ ఆఫ్ ద వికెట్ కూడా అండర్స్టాండ్ చేసుకుని ఆడగలిగే ప్లేయర్లు కావాలి. సో అలాంటి ప్లేయర్లు ఉన్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. డెఫినెట్లీ దే కెన్ టాంగ్ ద బాల్, గట్టి కొట్టగలరు, స్టేడియం బయటికి పంపించేయగలరు. ఎక్కడ ఆడినా కూడా ఆ బ్యాటింగ్ ఆర్డర్కి బౌలర్స్ రకరకాల ప్లాన్తో వస్తారు. అంటే టాప్ 6లోనే మీకు టాప్ 5 అందరూ ఓపెనర్లు ఉన్నారు. అక్కడ ఎవరో ఒకళ్ళు కిందకి రాకపోతే టీం సెట్ కావట్లేదు. అలాగన్న తర్వాత ఏమన్నా ఊరుకుంటారా అండ్ అక్కడ మంచి బ్యాటర్లు కనిపిస్తూ ఉన్నారు. సరే తర్వాత ఎవరిని ఊరుకుంటారు, శామ్ కరన్ బ్యాటింగ్ చేయగలరు, తర్వాత మీకు మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్ వీళ్ళు బ్యాటింగ్ చేయగలరు. సో బ్యాటింగ్ చేయలేని వాళ్ళంటే ఎవరు లేరు. వాళ్ళు సరే రీస్టాప్లీ కొంతవరకు బ్యాటింగ్ చేయలేడం అది పక్కన పెట్టండి, బట్ బ్యాటింగ్ చేయలేని వాళ్ళంటే ఎవరు లేరు. అందరికందరి టీం అనేది చాలా స్ట్రాంగ్గా సెట్ అయిన టీం ఇంగ్లాండ్ టీం. బట్ మళ్ళీ చెప్పేది అదే, ఆల్దో దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, ఛాన్సెస్ ఆఫ్ దేర్ ఫెయిల్యూర్ ఏదైతే T20లో ఉందో, ఆ రిస్క్ ఏదైతే ఉందో కెన్ కమ్ బ్యాక్ అండ్ హాంట్ దెమ్. ఆ రిస్క్ మళ్ళీ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు అనేది చూడాలి. జస్ట్ లుక్ ఎట్ దర్ బౌలింగ్. స్వింగ్ బౌలర్ ఉన్నారు వాళ్ళ దగ్గర, ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, అండ్ T20లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ అవుతాడు ఇతను అని చెప్పేసి కితాబ్ అందుకున్న జోఫ్రా ఆర్చర్ కూడా ఉన్నాడు. అతనికి ఇంజరీ కారణాల వల్ల లాస్ట్ 2-3 ఏళ్ళగా సరిగ్గా ఆడలేదు, అది వేరే విషయం. కానీ డెఫినెట్లీ హీ వాస్ ఇన్ దట్ కంటెన్షన్. రైట్, ఇక్కడ జోఫ్రా ఆర్చర్ వస్తాడు, యార్కర్లు వేస్తాడు, కొంచెం కష్టంగా ఉంటుంది బౌలింగ్ చేయడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి పిక్చర్లో జోఫ్రా ఆర్చర్ ఎట్లా పర్ఫామ్ చేస్తాడు అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ స్పిన్నర్స్ ఆషామాషి స్పిన్నర్లు ఏం కాదు, వాళ్ళ దగ్గర మంచి స్పిన్ అటాక్ కూడా ఉంది. సో ఏమవుతుందంటే ఇంగ్లాండ్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ బ్యాటింగ్ గురించి చాలా పెద్దగా మాట్లాడుకుంటాం, వాళ్ళ బౌలింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. కానీ వాళ్ళ బౌలింగ్ని మళ్ళీ అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇటువంటి స్లోనెస్ ఆఫ్ ద సర్ఫేస్ మీద కొన్నిసార్లు ఎక్స్ట్రా పేస్ మైట్ జస్ట్ హెల్ప్. ఆ పేస్కి అలవాటు పడ్డారు, బాగానే ఉంది అంటే కనుక ఆన్ ది అప్ ఆడడం, లేకపోతే కనుక ఫుల్ షాట్స్ ఆడడం, ఆడే పనులు చేస్తారు. అవుటే అవకాశాలు కూడా ఆన్ ది అప్ ఆడుతున్నప్పుడు, బట్ షార్ట్ బాల్ ఇక్కడ దాకా వచ్చిందంటే కొట్టేస్తారు. సో ఆ పేస్ బౌలర్స్ కెన్ యాక్చువల్లీ కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో కూడా ఇంగ్లాండ్ని తీసుకెళ్లొచ్చు, బట్ ఎక్స్ప్రెస్ పేస్ ఉండడం ఎప్పటికైనా కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఓవరాల్గా ఇంగ్లాండ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సూపర్ టీమ్ని సెట్ చేశారు. వన్డే వరల్డ్ కప్లో కూడా సూపర్ అన్నాం, ఆ తర్వాత ఏమైందో చూసాం. లక్ష్మీబాబు కాస్త తుస్సనింది. సో ఇక్కడ కూడా అలాంటి తుస్సు అనకుండా ఉండాలి అంటే కనుక దర్ బ్యాటర్స్ నీడ్ టు డూ వెల్. వాళ్ళు బౌలర్స్ చేసేస్తారు, ఏదో పని చేస్తారు. T20 వరల్డ్ కప్ వాజ్ అ బ్యాటింగ్ ఫెయిల్యూర్, వన్డే వరల్డ్ కప్ వాజ్ అ బ్యాటింగ్ ఫెయిల్యూర్. T20 వరల్డ్ కప్లో అలాంటి ఫెయిల్యూర్లు ఉండకుండా ఇంగ్లాండ్ కాపాడుకోవాలి. అండ్ అలాగే వాళ్ళ గ్రూప్ చూడండి, ఒమాన్, స్కాట్లాండ్, నమీబియా, 3 స్ట్రైట్ ఫార్వర్డ్ విక్టరీలు ఉన్నాయి వాళ్ళకి. ఆ తర్వాత ఆస్ట్రేలియా. సో డెఫినెట్లీ దే విల్ గో టు ది సూపర్ 8 స్టేజ్, అండ్ అక్కడ దే విల్ హ్యావ్ టు ఫేస్ బిగ్గర్ టీమ్స్. కానీ ఇంగ్లాండ్కి ఎప్పుడు కూడా ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెడుతూనే వచ్చారు. వాళ్ళు T20 వరల్డ్ కప్ 2 సార్లు గెలిచారు, 2 సార్లు అసోసియేట్ నేషన్లతో ఓడిపోయారు వాళ్ళు. సో ఈసారి కూడా వాళ్ళు అనుకుంటారు, ఓడిపోకూడదు, ఒమాన్తో, స్కాట్లాండ్ వీళ్ళతో ఓడిపోకూడదు, లెట్స్ డూ వెల్ అనుకుంటారు. సో దాట్ వాజ్ ఇంగ్లాండ్. మీరేమనుకుంటున్నారో, మీ 11 ఏది ఉండాలనేది